కుంపల్లి మున్సిపాలిటీలోని పాలకవర్గ సన్మాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పాల్గొని పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. గత 5 సంవత్సరాలలో మున్సిపాలిటీలో కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ కౌన్సిలర్లు ఆనందం వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి ఓటర్ మహాశయులందరికీ ఓటర్ దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. సరే కొంచెం డౌన్ సరే సరికొద్ది సమయంలో 3 సంవత్సరాల సమయంలో మీకు ఉన్నటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లో చక్కగా పని చేశారు. ఇక్కడ కూడా మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇంకా కూడా మార్పు చేయడం చాలా లాభవుతాయి. మరి వేగవంతంగా నగరీకరణ అయినటువంటి మరి హైదరాబాద్ నగరంలో అత్యంత దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కొప్పల్లి చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొప్పల్లి అంటే చాలా ఫేమస్ అయిపోయింది, తెలుస్తుంది. చాలా దగ్గర అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున గృహ సముదాయాలు, హైరైజ్ బిల్డింగ్స్, మరి పెద్ద ఎత్తున 18 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, 24 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు కొన్ని ప్రాంతాలు పెద్ద ఎత్తున మరి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి భవిష్యత్తులో ప్రభుత్వం యొక్క ఆలోచన మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి వార్డులో కూడా డ్రైనేజ్ సమస్యలు కానీ, అదేవిధంగా పార్కు విషయాలు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, మేము మొట్టమొదటి గెలవంగానే కరోనా విపరీతమైనటువంటి కరోనా టైంలో మరి టన్నుల బియ్యాలు కూడా పంచి ప్రతి కౌన్సిలర్లు మేము కష్టపడి ఈ యొక్క పేద ప్రజలందరూ ఆదుకున్నాము. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా కోట్ల వర్కులు చేసి ఈరోజు ఈ యొక్క కొంపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో పయనింపజేసి ఈరోజు ఆదర్శమైనటువంటి మున్సిపాలిటీగా మాకు మరి ఢిల్లీలో కూడా అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి అందరి ఆశీస్సులతోటి ముఖ్యంగా ప్రజల ఆశీస్సులతోటి మరి అధికారులటువంటి